క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములు శుభాలు. ఈ దినము జీవవాక్కులో రూపాంతరము చెందింది, మార్చబడింది, పదోన్నతి పొందింది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. అదేవిధంగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కాగా ఎవడైనను క్రీస్తునందును ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవుడు మనలను అంధకారపు శక్తి నుండి విడిపించి తన ప్రియమైన కుమారుని రాజ్యములోకి తీసుకువచ్చాడు. తండ్రి మనలను విడిపించాడు. చీకటి యొక్క నియంత్రణ నుండి, ఆధిపత్యము నుండి మనలను తన వైపుకు తీసుకువచ్చాడు, అంటే లాక్కున్నాడు. మరియు మనలను తన రాజ్యములోకి మార్చుకున్నాడు. అతని ప్రేమ కుమారుని ద్వారా బయలుపరిచాడు, తెలిపాడు, చూపించాడు. కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే అతను నూతన సృష్టి, అంటే నూతన జీవి. ఇదిగో పాతవి గతించాయి, అన్నీ కొత్తవి. మనపై అపవాదికి కలిగి ఉన్న శక్తిని క్రీస్తు నాశనము చేశాడనే వాస్తవముతో పాటు మన జీవితంపై ప్రతికూల ప్రభావంపై ఎలాంటి శక్తిని ఉపయోగించలేకపోవడానికి మరో 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణము, మనము రూపాంతరము చెందాము. మనం ఇప్పుడు నూతన సృష్టి. అపవాది ఆధిపత్యము చలాయించే మనము చనిపోయాము. ఇప్పుడు మనకు ఉన్న జీవితము క్రీస్తు జీవితము. ప్రస్తుతం ఇప్పుడు అపవాదికి యేసుపై దాడి చేయడానికి లేదా ఆధిపత్యము చలాయించడానికి ఏదైనా మార్గము ఉందా అంటే లేదు. అలాంటప్పుడు అపవాది మనపై దాడి చేయగలడని లేదా ఏదైనా ప్రభావం చూపగలడని మనము ఎందుకు అనుకోవాలి? అనుకోకూడదు. 2వ కారణము, మనము బదిలీ చేయబడటము. దేవుడు మనల్ని అపవాది యొక్క రాజ్యము నుండి, పరిధి నుండి బదిలీ చేశాడు మరియు అతని ప్రియమైన కుమారుని రాజ్యములో మనల్ని నాటాడు. మన కొత్త స్థానానికి అపవాదికి ఎలాంటి ప్రవేశము లేదు మరియు అతని ఏం చేస్తున్నా అది మనపై ప్రభావము చేయదు, చూపదు. 3వ కారణము ఏమిటంటే మనము రూపాంతరం పొందడము, మార్చబడడం కంటే మనము ఆధ్యాత్మికంగా పదోన్నతి పొందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలలో క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృప మహిదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అంటే మనము ఇప్పుడు క్రీస్తుతో పాటు పరలోక ప్రదేశాలలో కూర్చున్నాము. ఎఫెసీ 1వ అధ్యాయము 20-22 వచనాలలో ఆయన తన బలాత్సైన్యం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. మనము కూడా సమస్త ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను అత్యధికమైన స్థానములో ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలలో అపోస్తలుడైన పౌలు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి అని ఉద్బోధించాడు. తద్వారా మనము అపవాది యొక్క కుయుక్తులకు, మాయలకు వ్యతిరేకంగా నిలబడగలము. అతని శక్తిని వ్యతిరేకంగా కాదు. క్రీస్తును నమ్మిన వ్యక్తిగా
అపవాదికి ఇక మనపై అధికారం లేదు. క్రీస్తు మన కొరకు సాధించిన విజయములలో నిలిచి అతనిపై మనము విజయం సాధించాలి. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, మీరు నన్ను క్రీస్తులోకి మార్చినందుకు మరియు ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. యేసు నామములో అపవాదికి ఇకపై నాపై విజయం సాధించలేడు. ఆమేన్.